హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహేశ్వరి కార్తిక్ వ్లాగ్స్. సో ఇప్పటి వరకు మనమైతే ఖైరతాబాద్ వినాయకుని మేకింగ్ అప్డేట్ షార్ట్స్ లోనే పోస్ట్ చేసినాం కదా. సో ఇది మన ఫస్ట్ వీడియో అన్నమాట, లాంగ్ వీడియో. సో ప్రస్తుతానికి ఇలా అయితే ఉందన్నమాట సిచ్యువేషన్. ఇక్కడ ఇట్లా పరదాలు అయితే కట్టేసి వర్క్ అయితే చేస్తూ ఉన్నారు. ఇంకా మన ఫెస్టివల్ కి 12 days టైం ఉంది కాబట్టి ఇట్లా పరదా కట్టకపోతే ఏమైతుంది అంటే అక్కడ వాళ్ళందరు నిల్చొని వర్క్ అయితే డిస్ట్రాక్షన్ అయితే అవుతూ ఉంటుంది. వచ్చే వాళ్ళు పోయే వాళ్ళు అక్కడ నిల్చుంటే ట్రాఫిక్ జామ్ అవ్వడం, ఇంకా వీడియోస్ ఫొటోస్ తీసుకుంటుంటే చాలా వర్క్ కి కూడా లేట్ అవుతుంది, డిస్ట్రాక్ట్ అవుతారు అని చెప్పేసి అయితే ఇలా అయితే చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ అయితే మనకి ఇక్కడ ఆల్మోస్ట్ వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది. పెయింటింగ్ వర్క్ కూడా స్టార్ట్ చేసినారు అనమాట ఈ రోజే. ఇందాక పక్కన చూపించిన విగ్రహం అయితే లలిత త్రిపుర సుందరి దేవిది ఆల్మోస్ట్ అయిపోయింది, జస్ట్ పెయింటింగ్ ఉందన్నమాట. ఇప్పుడైతే గణేశుని కి కూడా పెయింటింగ్ స్టార్ట్ చేసినారు. అండ్ పక్కన వచ్చేసి మన పూరి జగన్నాథ్ స్వామి విగ్రహాలు అయితే ఉన్నాయి కదా, మన షార్ట్స్ లో చూపిస్తున్నాను ఆల్మోస్ట్ నేను. సో అవి కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాయి. పెయింటింగ్ ఒకటే బాకీ ఉందన్నమాట ఇప్పుడు అయిపోవడానికి. ఇంకా 12 days లో మన ఫెస్టివల్ కదా, సో అందుకే వర్క్స్ ఇంకా ఫాస్ట్ గా జరుగుతూ ఉన్నాయి అనమాట. ఎవ్రీ టైం అందరికి ఇదే టెన్షన్ ఉంటుంది, ఇంకా 10 days లో వర్క్ అంతా ఫినిష్ చేయగలుగుతారా లేదా అని చెప్పేసి. కానీ పక్కాగా మనకైతే వర్క్ ఫెస్టివల్ వరకు అయితే 100% ఫినిష్ అయితే అవుతుంది. అండ్ ఈ విగ్రహం వచ్చేసి మన గజ్జలమ్మ దేవిది అనమాట. చూస్తున్నారు కదా, ఫస్ట్ లేయర్ అయితే అయిపోయింది, వైట్ పెయింట్ అయితే వేసినారు, దానిపైన మన కలర్స్ అయితే వేస్తారు. అండ్ ఈ పక్కన షెడ్ గుర్తుపట్టే ఉంటారు మీరు, మన గణేషన్ పక్కన అయితే ఉంటుంది ఇది. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి తెలిసే ఉంటది, ఇక్కడ షెడ్ లో అయితే ఎవ్రీ ఇయర్ గణేశుడు ఏ విధంగా అయితే పెడతారు, ఫస్ట్ నుంచి హిస్టరీ అంతా ఉంటుండే అన్నమాట. ఇక్కడ ఏ ఇయర్ లో స్టార్ట్ అయింది అప్పటి నుంచి రీసెంట్ ఇయర్స్ వరకు కూడా లైన్ గా మనకైతే హిస్టరీ అయితే ఉంటుందన్నమాట. ఈసారి అయితే తీసేసినారు, మేబీ మళ్ళీ పెడుతుండొచ్చు. అండ్ ఇది వచ్చేసి మన గణేశన్ విగ్రహం అన్నమాట. ఇక్కడ గణేశన్ టెంపుల్ ఉంటుంది, ఇక్కడే హోమం అవన్నీ కూడా చేస్తూ ఉంటారు. అండ్ ఈ గణేశన్ విగ్రహం వచ్చేసి ఇప్పుడు మనకి ఎక్కడైతే పెద్ద గణేశుడు అయితే పెడతారో ఆ బిల్డింగ్ అయితే ఉంటుందన్నమాట. గణేశుడు ఇప్పుడు 11 days ఇట్లా ఫెస్టివల్ లాగా అవుతుంది కదా, తర్వాత వచ్చే వాళ్ళు అయితే ఇక్కడ ఈ వినాయకుని అయితే మొక్కుకొని దండం పెట్టుకొని అయితే వెళ్తూ ఉంటారు ఈ బిల్డింగ్ వైపు చూసుకుంటూ. అండ్ ఇది గణేశుడు పెట్టే బిల్డింగ్ అన్నమాట. ఎవ్రీ ఇయర్ మన వినాయకుని ఫెస్టివల్ కి అయితే ఇట్లా పెయింటింగ్స్ అయితే జరుగుతూ ఉంటాయి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, గణేశుని తొండం అయితే కనిపిస్తుంది కదా మనకి. ఫేస్ కూడా చూపిస్తాను ఇప్పుడు పక్క నుంచి అయితే వెళ్ళి. అయితే 3rd floor నుంచి అన్నమాట. ఇట్లా పక్కన కట్టెలు అయితే పెట్టున్నాయి కదా, ఇక్కడ నుంచి అయితే వర్కర్స్ అయితే వెళ్తూ ఉంటారు. కొంచెం కష్టమే అన్నమాట ఇక్కడ నుంచి అయితే వెళ్ళడం, కొంచెం ఆ కట్టెల మీద నడవడం అదంతా కొంచెం భయం అనిపిస్తుంది కిందికి చూసేటప్పుడు. బట్ మీ అందరి కోసం అయితే మేమైతే వెళ్తున్నాం అన్నమాట, కొంచెం రిస్క్ తీసుకునైనా సరే చూపించాలని. సో మన గణేశన్ ఫేస్ వర్క్ అయితే ఇంతవరకు అయితే వచ్చిందనమాట. చూస్తున్నారు కదా ఎంత ఫైన్ గా ఎంత డీటెయిల్డ్ గా అయితే చేసినారో వర్క్. సో అందరూ జై శ్రీ గణేష్ అని అయితే కామెంట్ అయితే చేయండి. కింద నుంచి మొక్కేటప్పుడు అయితే ఫేస్ ఇంత క్లియర్ గా అయితే కనిపించదు మనకు. చూస్తున్నారు కదా, ఇదంతా క్లే అన్నమాట. ఇంకా క్లే వర్క్ కూడా జరుగుతూ ఉంది. వీళ్ళందరూ అయితే తమిళనాడు నుంచి వచ్చినారనమాట వర్కర్స్ అందరూ. ఇంకా చిన్న చిన్న మండపం వర్క్స్ అవైతే ఉన్నాయి, అవైతే ఫినిష్ అయితే చేస్తున్నారనమాట. చూస్తున్నారు కదా ఎంత డీటెయిల్డ్ ఒక్కొక్కటి కూడా ఇట్లా చెక్కుకుంటూ చేస్తున్నారు. నెక్స్ట్ మన గణేశుడి ఆగమన్ కూడా ఉంటుందన్నమాట. సో ఆగమన్ డీటెయిల్డ్ వీడియో కూడా పెడతాను నేను. అండ్ ఏ రోజు అవుతుంది ఏ టైం కి అవుతుంది అనే డీటెయిల్స్ కూడా అయితే అప్డేట్స్ లో అయితే ఇస్తూ ఉంటాను, తప్పకుండా చూడండి. సో ఈ డీటెయిల్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలి అంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంత డీటెయిల్ గా వీడియో ఇస్తున్నాం కదా మనం, సో తప్పకుండా లైక్ అయితే చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, అండ్ వీడియోలో కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో ఇక్కడ వర్కర్స్ అయితే చాలా ఫ్రెండ్లీగా ఉంటారన్నమాట. వాళ్ళకి ఫుడ్ షెల్టర్ అన్ని అయితే ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ ఉన్నన్ని రోజులైతే చాలా బాగా చూసుకుంటారు అనమాట. ఇక్కడ గణేష్ ఉత్సవ్ కమిటీ వాళ్ళు అయితే వీళ్ళకి ఎలాంటి లోటు రానియకుండా అయితే చూసుకుంటారు ఉన్నన్ని డేస్ వర్క్ చేస్తున్నన్ని డేస్ అయితే. అండ్ నెక్స్ట్ మన గణేశన్ ఫేస్ పార్ట్ కి వస్తే అయితే కిరీటం చూసినారు కదా డీటెయిల్స్ ఎట్లా చేస్తున్నారో, దాని మీద ఉన్న ఆర్నమెంట్స్ అయితే మనకైతే పెయింటింగ్ వేసినాక ఇంకా ఇట్లా అచ్చొచ్చినట్టయితే కనిపిస్తాయి ఇట్లా మంచిగా. నెక్స్ట్ చూడండి, ఇక్కడ నిల్చొని వర్క్ చేయడం ఎంత కష్టమో, ఆ కట్టెలన్నీ అరేంజ్ చేసుకుంటూ ఆ కట్టెల మీద నిల్చొని అయితే వర్క్ అయితే చెయ్యాలి. వీళ్ళు అనిపించినంత ఈజీ అయితే అస్సలు కాదనమాట. సో ఇట్లా కార్వింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిలింగ్ అయితే ఇట్లా అయితే చేస్తూ ఉంటారు వాళ్ళు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే వీడియో తీయడం కూడా చాలా కష్టమే. ఇక్కడికి వెళ్ళి ఆ కట్టెల మీద నిల్చొని ఫోన్ పడిపోతుందేమో ఒకసారి అయితే భయం అయితే వేస్తుంటది అనమాట. సో అయినా అంత దగ్గరికి వెళ్ళి మీకోసం అయితే వీడియో అయితే తీస్తున్నాం, సో దట్ తెలియని వాళ్ళకి కూడా తెలియాలి ఎంత కష్టం ఉంటది వర్క్ వెనకాల అని చెప్పేసి. మన ఖైరతాబాద్ వినాయకుడు వరల్డ్ ఫేమస్ అయితే ఊరికేనే అవ్వలేదు, ఆర్ట్ వర్క్ గానీ అదంతా చాలా బాగుంటుంది ఇక్కడ. అంటే వేరే దగ్గర కాంపిటీషన్స్ కోసం అయితే మేము ఇంత టాలెస్ట్ గణేశుడు పెట్టినాం, ఖైరతాబాద్ వినాయకుడు కంటే పెద్ద గణేశుడు పెడతామని అంటారు గానీ ఆ ఫేస్ లో ఉండే కళ మాత్రం ఇక్కడ ఈ ఖైరతాబాద్ వినాయకుడు వచ్చినంత వేరే ఏ గణేశునికి రాదనిపిస్తుంది నాకైతే. సో ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు, ఇక్కడైతే గణేశన్ హ్యాండ్ లో అయితే లడ్డు అన్నమాట. యాక్చువల్లీ తాపేశ్వరం నుంచి ఒరిజినల్ లడ్డు అయితే తెచ్చి పెట్టేవాళ్ళు, కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు
చేస్తున్నారంటే గణేశుడి లడ్డు కిందనే పెడుతున్నారు అనమాట, చేతికి అయితే పెట్టట్లేదు. సో ఇట్లా నచ్చిన వాళ్ళు గణేశునికి లడ్డు తీసుకొచ్చి స్వామికి నైవేద్యంగా పెట్టి అయితే ఇంటికి వెళ్ళి అయితే పంచుకుంటూ ఉంటారు. పెయింటింగ్ వేసిన తర్వాత అయితే గణేశుడి కళ్ళు అయితే నిజంగా మనం చూస్తున్నట్టే అయితే అనిపిస్తాయి అన్నమాట. అండ్ ఇక్కడ వచ్చిన వర్కర్స్ కూడా అంత స్ట్రెస్ఫుల్ గా ఏం అనిపించారు, మంచిగా ఆడుతూ పాడుతూ అయితే పని అయితే చేస్తూ ఉంటారు అనమాట. ఇంకా గణేశుడి ఫెస్టివల్ 11 days అయితే ఖైరతాబాద్ అనేది మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అన్నమాట. అసలు ఎంత రష్ ఉంటది అంటే ఎక్కడెక్కడ నుంచో జనాలు అయితే వస్తూ ఉంటారు. సో తప్పకుండా మీరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ తో వచ్చి అయితే దర్శనం అయితే చేసుకోండి. ఇది మనకి సెంటర్ ఆఫ్ ద సిటీ కాబట్టి రావడానికి కూడా అన్ని ఫెసిలిటీస్ అయితే ఉంటాయి, పెద్దగా ఇబ్బంది అయితే ఏం అవ్వదు. కానీ వీకెండ్స్ వచ్చే వాళ్ళైతే కొంచెం చూసుకొని రావాలి. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే చాలా రష్ అయితే ఉంటుంది, దర్శనం అవ్వడానికి అవర్స్ టుగెదర్ టైం అయితే పట్టొచ్చు. సో ఇదన్నమాట ఇప్పటి వరకు మన ఖైరతాబాద్ వినాయకుడి మేకింగ్ అప్డేట్స్. ఫర్దర్ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ బై బాయ్.